అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విఎస్కే రియల్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మీ ముందుకు వచ్చేసి 1 acre 20 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. 1 ఎకరము 20 గుంటల వ్యవసాయ భూమి అమ్మకానికి తీసుకురావడం జరిగింది. సో ఈ ల్యాండ్కి సంబంధించి అయితే మనకు ఎటువంటి లిటికేషన్ లేకుండా అయితే క్లియర్ టైటిల్తో ఉందండి. ల్యాండ్కి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకు ఈ 1 acre 20 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి, గ్రామం వచ్చేసి, సో మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మా ఛానల్లో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ బటన్ ప్రెస్ చేయడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీ సొంతంగా షేర్ చేయకపోయినా లైక్ బటన్స్ ఎక్కువ రావడం వల్ల యూట్యూబ్ దీన్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ని మా ఛానల్ త్రూగా సేల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రైస్లో సేల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేసి కూడా చూడడం వల్ల వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. సో ఈ 1 acre 20 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క విలేజ్ వచ్చేసి, సో గ్రామం వచ్చేసి తెలంగాణ స్టేట్ జనగామ డిస్టిక్ జనగామ మండలంలో ఉందండి. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కు ఈ వీడియోని షేర్ చేసి మీరు పూర్తి సమాచారం అయితే పొందవచ్చు అండి. సో ఈ 1 acre 20 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్లో వచ్చేసి కొంచెం రాళ్ళు అయితే ఉన్నాయండి, చాలానే ఉన్నాయి రాళ్ళు. సో ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈ 1 acre 20 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఎకర్ ప్రైస్ వచ్చేసి 15 lakhs చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. 1 ఎకరము 20 గుంటల వ్యవసాయ భూమి యొక్క ఎకరం ధర వచ్చేసి 15 లక్షలు చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది బీటీ రోడ్కి వచ్చేసి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్తో ఉంటుంది. జనగాంకి వచ్చేసి 10 కిలోమీటర్ డిస్టెన్స్తో, ఉప్పల్కి వచ్చేసి 90 కిలోమీటర్ డిస్టెన్స్తో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు.